హాయ్. మీకు తెలుసా, ఓవర్ థింకింగ్ అనేది మనల్ని మనము గాయపరచుకోవడంతో సమానం. ఎక్కువ ఆలోచించి నువ్వు చేసేది ఏం లేదు. అట్లా అని నువ్వు దాని గురించి ఆలోచించి పొందేది కూడా ఏం లేదు. చాలాసార్లు మనం గమనించి చూస్తే మనం ఏదో జరిగిపోతుందని ఊహించేసుకొని దాని గురించి ఆలోచించి ఇట్లా జరుగుతుందేమో అని ఎన్నోసార్లు ఎదురు చూస్తాం. కానీ నువ్వు ఆలోచించింది ఏదీ జరగదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా ఏదీ జరగదు. ఒకసారి ఆలోచించి చూడు. ఈ ఆలోచనలోనే ఎక్కడైతే ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచిస్తావో అక్కడ నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ టైం వేస్ట్ అవుతుంది, నీ ఇమోషనల్ స్ట్రెంగ్త్ అనేది వీకెన్ అయిపోతుంది. అంటే నువ్వు ఇమోషనల్గా వీక్ అయిపోతూ అన్నీ లాస్లే. నిన్ను నువ్వు కోసుకోవడం లాంటిది ఓవర్ థింకింగ్ అనేది. కాబట్టి దేని గురించి ఆలోచించకు. జరిగేది జరక్క మానదు. నువ్వు ఎంత ఆలోచించినా జరగాల్సిందని ఆపలేవు. కాబట్టి గో విత్ ద ఫ్లో. అర్థమైందా? బాయ్.